ప్రస్తుతం వచ్చేసరికి ఆహ్, కర్ణాటక గవర్నమెంట్ వర్సెస్ రష్మిక మందన అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎందుకు ఇదంతా అంటే, అంతకుముందు 'చావా' తెలుగు ఈవెంట్ జరుగుతా ఉన్నప్పుడు ఐయామ్ ఫ్రమ్ హైదరాబాద్ అని ఆమె చెప్పడంతో కన్నడ ప్రజలు గానివ్వండి, కన్నడ రాజకీయ పార్టీలు గానివ్వండి, తీవ్రంగా దుమారం రేపారు. అంతేగాకుండా రీసెంట్‌గా కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సినీ ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందించిందంట. అయితే కేవలం 10 అంటే 10 మంది ప్రముఖులు మాత్రమే దానికి హాజరయ్యారంట. అందులో రష్మిక మందన గారు ప్రెజెంట్ మంచి పీక్ స్టేజ్‌లో ఉండి గూడా రాలేదు అనేది వాళ్ళ వాదన. అంతేగాకుండా క కర్ణాటక మంత్రి ఒకాయన రష్మిక మందన గారిని కాంటాక్ట్ అయినప్పుడు, రష్మిక మందన గారు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. లేదు వాళ్ళ ఇంటికి వెళ్లి డజన్ల కొద్దీ ఇన్విటేషన్లు ఇచ్చినా గానీ ఎవరు పట్టించుకోలేదు. ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయలేదు అనే రకరకాల ఎలిగేషన్స్ చేశారు. అవన్నీ ఒక రకం అయితే, అన్నిటికన్నా మెయిన్ ముఖ్యంగా ఏందంటే ఆయన 'చావా' తెలుగులో జరిగినటువంటి హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో మరీ ముఖ్యంగా ఆమె నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అనే ఒకే ఒక్క మాట చెప్పడంతో దుమారం రేగింది. ఇదొక్కటే కాదు, దీనికి ఇంకా నేపథ్యం చాలా ఉంది. అసల రష్మిక మందన గారి రూట్స్‌లోకి వెళ్తే గనక స్టార్టింగ్ ఆమె 'కిరిక్ పార్టీ' అనే ఒక కన్నడ సినిమాతో ఆమె వెలుగులోకొచ్చారు. దానికి ఆహ్, నేపథ్యం ఆ మూవీ హీరోతో ఆమె పెళ్లి కుదిరి ఆమె తర్వాత విడిపోవడం వలన ఆ హీరో యొక్క ఫ్యాన్స్ ఈమెను టార్గెట్ చేయడం మొదటి నుంచి తెలిసిందే. ఆమె ఆ తర్వాత నాగశౌర్య గారితి నాగశౌర్య గారితో తెలుగులో సినిమా చేయటం, అది బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటంతో ఆమె షిఫ్ట్ అయ్యారు తెలుగుకి. తెలుగుకి షిఫ్ట్ అవ్వటంతో అవకాశాలు మెరుగయ్యాయి. అంతేగాకుండా మహేష్ బాబు గారితో చేయటం, ఇలా వన్ బై వన్ ఆమె పర్సనల్ లైఫ్‌లో అంత మంచి ఈ రూట్ లేకపోయినా గానీ, మూవీస్ పరంగా ఆమె వన్ బై వన్ ఒక్కో స్టేజ్ వెళ్ళిపోతా ఉన్నారు. ఏదైతే రక్షిత్ శెట్టి గారి ఫ్యాన్స్ ఉన్నారో ఆమె మొదటి నుంచి రష్మిక గారితో విరుద్ధంగానే ఉండేవాళ్ళు. అంతేగాకుండా కన్నడ ప్రజలు గూడా ఆమె కన్నడ హీరోయిన్ అయ్యుండి గూడా తర్వాత తెలుగు ప్రయారిటీ ఇచ్చారు. లేపోతే వేరే లాంగ్వేజెస్ ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఒక వాదన. అంతేగాకుండా ఇప్పుడు కన్నడ ప్రజలు కన్నడ ఫిల్మ్ గురించి ఆలోచిస్తా ఉంటే ఆమె తెలుగు, బాలీవుడ్ వైపు వెళ్ళిపోయిందనేది కన్నడ ప్రజల యొక్క ఆవేదన. అంతేగాకుండా కన్నడ ఈయన 'డీకే శివకుమార్' గారున్నారు కదా! ఆయన కన్నడ ఫిల్మ్ ఫెస్ట్‌లో మాట్లాడుతూ, మేము ఎంతో మందికి ఇన్విటేషన్స్ ఇచ్చాము. ఎవరు రాలేదు. అంతేగాకుండా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గూడా ఎవరు సపోర్ట్ జేయలేదు. అంతేగాకుండా ఇప్పుడు మేము గవర్నమెంట్‌లో ఉన్నాము. మేము ఎక్కడ స్క్రూలు బిగిస్తే ఎవరు అదుపులోకొస్తారో మాకు తెలుసు అని అన్నట్టుగా గూడా తెలుస్తా ఉంది. అంతేగాదు ఈ 'డీకే శివకుమార్' గారు ఎవరైతే కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారో ఆయన అన్నారు. అయితే ఈయన ఈ మాట అనంగానే రష్మిక మందన గారికి సపోర్ట్‌గా కంగనా రనౌత్ గారు రెస్పాండ్ అవుతూ, మీరు ఎన్ని స్క్రూలు బిగించినా మేము ఇంకా ముందుకు వెళ్తానే ఉంటామని రష్మిక మందన గారికి సపోర్ట్‌గా నిలిచారు. అంతేగాదు ఇప్పుడు రష్మిక మందన గారు ఎప్పుడైతే 'పుష్ప 2'తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యి నేషనల్ క్రష్ అనే పేరు తెచ్చుకున్నారో, ఇప్పుడు కన్నడ ప్రజల నుంచి గానివ్వండి, కన్నడ రాజకీయ పార్టీల నుంచి గాని ఆమె తీవ్రంగా నెగటివిటీని ఫేస్ చేస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా రష్మిక మందన గారు ఈ రోజని గాదు, ఆమె కెరీర్ మొదటి కాడి నుంచి గూడా రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ నుంచి నెగటివిటీని ఫేస్ చేసింది. తెలుగులోకొచ్చి సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత ఆహ్, రష్ కన్నడ ప్రజల నుంచి నెగటివిటీ ఫేస్ చేసింది. తెలుగులో సక్సెస్ అయిన తర్వాత ఆమె ఓవర్ యాక్టింగ్ అని తెలుగు ప్రజల నుంచి నెగటివిటీ ఫేస్ చేసింది. ఎన్ని నెగటివిటీస్ ఫేస్ చేసినా గూడా రష్మిక మందన గారు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇప్పుడు బాలీవుడ్ మీద కూర్చొని ఉన్నారు. అంతేగాకుండా తెలుగు ఫ్యాన్స్ గూడా ఒకప్పుడు రష్మిక మందన గారిని ట్రీట్ చేసిన విధానం కానించి ఇప్పుడు ఆమె ఉన్న పొజిషన్‌కి అందరూ గూడా మెచ్చుకోవాల్సిన విషయం. కాకపోతే ఈ ప్రాంతీయ భేదాలనేది ఎప్పుడు ఉండేదే. కాబట్టి వీటిని ఎంత తక్కువగా ఫాలో అయితే అంత మంచిది. రష్మిక మందన గారు ఇలాంటివి ముందు గూడా ఫేస్ చేశారు. కాకపోతే ఈమెనే కర్ణాటక ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది అంటే, ఈమె మంచి పొజిషన్‌లో ఉంది. 2 వాళ్ళ రాష్ట్రాన్ని ఆమె ప్రాతినిధ్యం వహించట్లేదు అని. ఎక్కడ ఇప్పుడు ఐయామ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆమె కర్ణాటకకు సంబంధించిన ఆమె గాబట్టి,
ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అనో బెంగళూరు అనో చెబితే వాళ్ళకి కూడా ఉండేది. కాకపోతే ఈ ఒక్క మాట ఆమె చెప్పడంతో వాళ్ళ పర్సనల్ ఇగో అనేది మరి అంతే కదా. ఎవరికి వాళ్ళకి తెలంగాణ అనగానే తెలంగాణ పీపుల్కి ప్రౌడ్ ఉంటుంది, అలాగే ఏపీ అనగానే ఏపీ పీపుల్కి ప్రౌడ్ ఉంటుంది. అలాగా ఆమె ఒక్క మాట చెప్పడంతో మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే మండిపడుతుంది. కాబట్టి ఎవరు ఎలా రియాక్ట్ అయినా ఇది తాత్కాలికం కాబట్టి రష్మిక మందన గారు ఈ నెగిటివిటీని ఎంత ఫేస్ చేస్తే అంత మంచి కెరీర్ ఆమెకి ఇంకా బిల్డ్ అవుతూనే ఉంటుంది.